బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖపట్నం ఋషికొండపై చేపట్టిన రిసార్ట్స్ భవనాలను ప్రారంభించారు. ఋషికొండపై ఏపీ పర్యాటక శాఖ 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలను ఇవాళ మంత్రులు రోజా, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఋషికొండ రిసార్ట్స్ ప్రారంభోత్సవం అంటూ ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు కూడా అందాయి. కేవలం కొందరికి మాత్రమే ఋషికొండ రిసార్ట్ ప్రారంభోత్సవ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రారంభోత్సవం నేపథ్యంలో కొండ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ లో ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం ఋషికొండపై చేపట్టిన రిసార్ట్ భవనాలను ప్రారంభించారు. ఋషికొండపై ఏపీ పర్యాటక శాఖ 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలను ఇవాళ మంత్రులు రోజా, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఇవాళ ఋషికొండ రిసార్ట్స్ కి సంబంధించి కూడా ప్రారంభోత్సవాలు జరిగాయంటున్నారు. అత్యంత వివాదాస్పదమైన ఋషికొండ భవనాల నిర్మాణాలు ప్రస్తుతం ఈ రోజు ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. ఎవరైతే మంత్రి రోజా ఇక్కడికి వచ్చి ఆమె చేతుల మీదుగా ఇది 450 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. ఇప్పుడే కాసేపటి క్రితం వైవి సుబ్బారెడ్డితో పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ భవనాలకు సంబంధించి 4 బ్లాక్స్ ని ఇక్కడ ప్రస్తుతం పెట్టడం జరిగింది. 4 బ్లాక్స్ ని నిర్మించడం జరిగింది. వేంగ, కళింగ, గజపతి, విజయనగరం అన్న పేర్లను కూడా వాటికి పెట్టారు. అంటే ఉత్తరాంధ్ర మొత్తం ఉత్తరాంధ్ర యొక్క ఖ్యాతి ఇక్కడ వినిపించేలాగా ఆ పేర్లను కూడా పెట్టడం జరిగిందని చెప్తున్నారు. అయితే నిర్మాణాలు పూర్తి స్థాయికి వచ్చాయి. అయితే ఇది ముఖ్యమంత్రి కార్యాలయంగా వినియోగిస్తారా లేదా ఇప్పుడు ప్రస్తుతం ఆహ్వానాలు పంపినట్టుగా రిసార్ట్స్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఆహ్వానాలు వచ్చాయి, అంటే టూరిజం భవనాలుగా వీటిని వినియోగిస్తారా అన్నది మాత్రం పూర్తిగా ఒక సందిగ్ధత అయితే నెలకొంది. అయితే ఏది ఏమైనా కూడా ఇక్కడ ప్రస్తుతం ఈ రోజు ఈ భవనాల నిర్మాణం జరిగిన నేపథ్యంలో ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. భవనాల నిర్మాణం ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా విశాఖ వచ్చేస్తారు అన్న టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ సందర్భంలో ఎన్నికల ముందు ఈ తరహా ప్రక్రియకి ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది అన్నది కూడా మరోవైపు ఇంకొక చర్చ అయితే విశాఖపట్నంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్లో ఇదంతా కూడా ఒక పొలిటికల్ హైప్ గా క్రియేట్ చేసుకుంటున్నారు అన్నది కూడా ప్రస్తుతం తెలుస్తా ఉంది. అయితే ఏది ఏమైనా అత్యంత వివాదాస్పదంగా ఇప్పటిదాకా ఈ ఋషికొండ నిర్మాణాల మీద కోర్టులో కేసులు కానీ ఇతరత్ర అన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తానికి చూసుకుంటే గనక ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవానికి సంబంధించి ఎవరికి కూడా అనుమతి లేదు. కేవలం కొద్ది మందితో మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. మరి చూడాలి అసలు దీని మీద ఎలాంటి నిర్ణయాలు, కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, మరి దీన్ని పొలిటికల్ గా ఎలా ముందుకు వెళ్తుంది ఇది అనేది కూడా చూడాలి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయంగా దీన్ని వినియోగిస్తారా లేదా కేవలం ఏదైతే టూరిజం రిసార్ట్స్ గానీ వినియోగిస్తారా అన్నది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ ఇతర వైసీపీ వర్గాల నుంచి కానీ వస్తున్న సమాచారం ప్రకారం కేవలం టూరిజం రిసార్ట్స్ గానే ఒక భవన సముదాయాన్ని వినియోగించే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే గనక ఇది ఈ రోజు ప్రారంభోత్సవం జరగడం మాత్రం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి. ఎందుకనంటే కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటుండగానే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు అని అంటే దీని మీద ప్రభుత్వం చాలా ముందడుగు వేసిందనే చెప్పాలి. మరి చూడాలి ఎలాంటి నిర్ణయాలు ఈ భవన సముదాయాల మీద వస్తాయి. అలాగే నిజంగానే ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఇది సిద్ధమైందా లేక టూరిజం రిసార్ట్స్ గా దీన్ని వినియోగిస్తారంటే ఎన్నికలు కూడా వచ్చేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ చర్యల్ని చేపట్టారా ప్రభుత్వం అన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.